పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అన్ని జన్మల్లోకెల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ. మరి ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి అద్భుతమైన జ్ఞాన సముపార్జన అనే ఒక సౌలభ్యం అందుబాటులో ఉంది. అయితే దాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి? కేవలం మానవుడు తన కోసం మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాల్ని కూడా సంరక్షించుకోవటం తన బాధ్యత. ఈ నేపథ్యంలో ఒక ఆధ్యాత్మిక వ్యవసాయం అనేది ఏ విధంగా చేయాలి, ఆ జీవన విధానంలో ఎటువంటి మార్పులు వస్తాయి, జంతు సంరక్షణ చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, తన ధ్యాన శక్తిని ధారపోస్తే ఆ వృక్షాలు ఏ విధంగా పెంపొందుతాయి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాల గురించి సవివరంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. మరెవరో కాదు, దాదాపుగా 140 దేశాలకు పైగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా కృషి చేస్తూ తాను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తున్నారు. వారు వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ కూడా ప్రవృత్తిపరంగా ఒక ధ్యానిగా, ఒక మార్గదర్శిగా, ఒక గురువుగా, ఇంకా ఎన్నో పలు పార్శ్వాల్లో తాను ఒక యూనివర్సిటీని స్థాపించారు. బ్రహ్మజ్ఞాన పీఠం ద్వారా వారు తెలుసుకున్న జ్ఞానాన్ని పలు విభాగాల ద్వారా ఎంతో అద్భుతంగా అందరికీ అందిస్తూ ఉన్నారు. నిజంగా జ్ఞానాన్ని పంచితే ఆ జ్ఞానం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించేవారు వారు. మరి వారి ద్వారా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ మరెవరో కాదు, ఆ ప్రముఖులు మీ అందరికీ బాగా సుపరిచితులైన వారు, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ శృతి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అసలు ఆధ్యాత్మిక వ్యవసాయం అంటే ఏంటండి? ఇప్పుడు మామూలుగా కరెంట్ సిచ్యువేషన్లో చాలా వరకు రైతులు కానీ అందరూ కూడా, ఎవరైతే ఈ వ్యవసాయం చేసేవారు అందరూ కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. చాలా మెకానికల్ వేలో, అంటే ఈల్డ్ కోసం, మనకి బాగా పంట రావాలని గోధుమలు కానీ మన బియ్యం కానీ అలా కాయగూరలు కానీ ఏవన్నా పంట చాలా ఫర్టిలైజర్స్ ఉపయోగించేస్తున్నాం. దానివల్ల పర్యవసానాలు కూడా అందరికీ తెలుసు, మన సైంటిఫిక్గా శాస్త్రవేత్తలకి తెలుసు. ఇంకా మనకి వేరే వేస్ లేవని భావిస్తూ అదే మెథడ్స్లో ఈ యొక్క ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వలన క్యాన్సర్స్ కానీ ఎన్నో రోగాలు వస్తున్నాయి. కలుషితమైనటువంటి ఆహారం తింటున్నాం. కానీ ఈ ఆధ్యాత్మిక వ్యవసాయం అనేది వినూత్నంగా ఉండే ఒక నూతన పద్ధతి. ఇదేం నూతన పద్ధతి అని మనం చెప్పుకోనవసరం, ఎందుకంటే ప్రాచీన భారతదేశంలో ఇది చేసేవాళ్ళు. ఈ యొక్క ఆధ్యాత్మిక వ్యవసాయం అంటే అప్పట్లో కూడా మొక్కలతో సంభాషణ చేసి ధ్యాన శక్తిని ఉపయోగించుకుని ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి ఆ మొక్కలకి అందించి ఆ మొక్కల నుంచి వచ్చిన ఈల్డ్ని, ఆ ఫలాల్ని, ఆ గ్రెయిన్స్ని స్వీకరించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి మెథడ్స్, ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట. ఇప్పుడు వరల్డ్లోనే ఇది కావాలి. ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ కూడా, రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకంటే పంట రావట్లేదని, పంట పోయిందని, గిట్టుబాటు ధర రాలేదని, ఎన్నో విధాలుగా నష్టపోవడం వలన. కానీ ఆధ్యాత్మిక వ్యవసాయం వలన ఎన్నో విధాలుగా ప్రకృతిని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. రెండవది, మంచి ఆహారం వస్తుంది. ఇప్పుడు ఆ మొక్క, ప్రతి మొక్క కూడా చాలా గొప్ప మాస్టరే, ఒక దేవతా స్వరూపం ప్రతి మొక్క కూడా. మనం మనిషి అహంకారి, చాలా ఉన్నత జన్మ అని అనుకుంటుంటాడు, కానీ యాక్చువల్గా ఎట్లా ఉన్నత జన్మో తెలియట్లేదు, అర్థం కాదు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఒక క్రూర మృగం కూడా తన ఆకలికి మించి ఎవరిని చంపదు. కానీ మనిషి ఏ ఆకలి లేకపోయినా వెళ్ళి వేరే వాళ్ళని హత్యలు చేసేస్తుంటాడు. తను ఇంటెలిజెంట్గా భావిస్తుంటాడు, అహంకారంగా భావిస్తుంటాడు. కానీ చిలుక మన భాషను నేర్చుకుని మాట్లాడగలుగుతుంది. కానీ మనిషి చిలుక భాష మాట్లాడమని చెప్పండి, మాట్లాడలేడు. ఎవరు గొప్ప అప్పుడు? ఎవరికే తెలివితేటలు ఉన్నాయి? యాక్చువల్గా జంతువులు, మొక్కలు, ఖనిజాలు అవన్నీ కూడా దేవతా స్వరూపాలే.
అందుకే భారతదేశంలో మనం వృక్షాలకు కూడా వృక్ష దేవతలుగాను దేవుళ్ళుగా భావించి మనం ఎప్పుడు కూడా వాటిని మనం పూజించుకుంటాం, మనం నమస్కరించుకుంటాం. అలానే రాళ్ళు రప్పలను కూడా మనం దేవతామూర్తులుగా భావిస్తాం. ఆ భావన ఎందుకంటే ఇది నిజంగా వాటిల్లో కూడా చైతన్యం ఉంది. మొక్కలో కూడా ప్రాణశక్తి కాదు, ఒక చైతన్యం ఉంది, ఒక సామూహిక చైతన్యం ఉంటుందంట. ఒక అడవంతా కలిసి ఒక చైతన్యం ఉంటుంది. మనం ఈ ప్లాంట్ కమ్యూనికేషన్ అనేది నేర్చుకుంటే, అంటే సంభాషణ చేయడం, మనం ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసుకుంటే వాటి దగ్గర ఉన్నప్పుడు వాటిని ఆ ప్లాంట్ని టచ్ చేసినప్పుడు మన ప్రేమని అవి స్వీకరిస్తాయి. ఓకే, అప్పుడు అవి రెస్పాండ్ అవుతాయి కూడా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనం ఆ దృక్పథము, ఆ ఆలోచన అనేది ఉండాలి. అంటే ఆ వ్యక్తికి మనం చక్కగా మొక్కలతో మాట్లాడాలి, మొక్కకు ప్రేమను అందించాలి అనే ఆలోచన ఉంటే ఇవన్నీ బాగా జరుగుతాయి. కానీ అసలు ఆ ఆలోచన లేని వాళ్ళే ఎక్కువ మంది కదా సార్. కరెక్ట్. చాలామంది అనుకుంటారు ఇది పిచ్చోళ్ళేమో వీళ్ళు, ఎందుకంటే మొక్కలు ఎట్లా మాట్లాడతాయి, వాటికి నోరు లేదు కదా, ఎలా మాట్లాడతాయి, వీళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అనే ప్రశ్న వస్తుంది. కానీ సైంటిస్టులు ఈ మన భారతదేశంలోనే ఉండే జగదీష్ చంద్రబోస్, ఆ సైంటిస్టు ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ చేశారు. చాలా అత్యద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్. మొక్కకి ఎలక్ట్రోడ్స్ని కనెక్ట్ చేసేసి ఒక పరికరానికి దాన్ని కనెక్ట్ చేసి, ఆ మొక్కని ఇప్పుడు నేను కట్ చేయబోతున్నాను, ఆ మొక్కని కట్ చేసేస్తాను అని ఒక థాట్ రాగానే ఆ మొక్కలో ప్రతిస్పందన వచ్చేసింది, రియాక్షన్ వచ్చింది. వెంటనే పెద్ద పెద్ద ఇట్లా ఎర్రాటిక్ స్పైక్స్ రావడం చూశారు. కానీ ఈ మొక్క నేను ధన్యవాదాలు చెప్తున్నాను, కృతజ్ఞతాపూర్వకంగా ఇది నాకు చాలా హెల్ప్ చేసింది, నేను ప్రేమిస్తున్నాను అనే భావన వీళ్ళు ఆయన చేసినప్పుడు వేరే సంకేతాలు, వేరే స్పైక్స్ వచ్చాయన్నమాట. అవన్నీ కూడా రికార్డ్ చేశారు. అంటే మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, ఆ ప్లాంట్ గురించి ఏదైనా సరే అవి రిసీవ్ చేసుకుంటున్నాయి, రిసీవ్ చేసి స్పందిస్తున్నాయి. అలానే కాకుండా ప్లస్ స్పందించడమే కాదు, మనం చిన్న ఎక్స్పెరిమెంట్లు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. చాలామంది చేస్తారు ఇది. వాళ్ళ ఇంట్లో ప్లాంట్స్ ఉంటాయి, కుండీల్లో పెట్టుకుంటారు. రోజ్ ప్లాంట్ ఉందనుకోండి, రోజా పుష్పాలు, రోజు వెళ్ళేటప్పుడు మనం దాని పట్ల అటెన్షన్ చూపించి ప్రేమగా దాంతో తాకి థ్యాంక్స్ చెప్తూ పలకరించి ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసినప్పుడు ఆ రోజ్ ఫ్లవర్స్ పెద్ద పెద్ద రోజా పుష్పాలతో ఆనందంగా పెద్దగా పెరుగుతుంది. మన ఇంట్లో అందరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కని పవిత్రంగా భావిస్తాం. ఎందుకంటే ఆ తులసి మొక్క కూడా మనం చూడండి, చాలామంది రోజు గౌరవంతో చేస్తే అది చాలా బాగా పెరుగుతుంది. మనం ఒకవేళ ఎవరు నెగ్లెక్ట్గా ఎవరు పట్టించుకోకుండా ఉంటే ఆ తులసి మొక్క విదర్ అయిపోతుంది, డ్రై అయిపోయి ఆ చెట్టే నాశనం అయిపోతుంది. అందుకే వాటిని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉంటే అవి స్పందిస్తాయి. అవి చిన్న ఎక్స్పెరిమెంట్ మన ఇంట్లోనే చూడొచ్చు. అవి మనం ఆలోచన చేసే ఆలోచనలు అవి పసిగట్టగలవు. అందుకే చెట్లు దగ్గర బుద్ధుడు ఎందుకు ధ్యానం చెట్టు దగ్గర కూర్చొని చేశారంటే ఆయనకు తెలుసు ఆ చెట్టు తల్లి, ఆ వృక్షము గొప్ప తల్లి లాంటిది. ఆ తల్లికి తెలుసు మనకేం కావాలో. యాక్చువల్గా మనం ఏదో శక్తిని ఇస్తున్నాం అనుకుంటాం, కానీ ఆ వృక్షాలు ఎంత శక్తిని ఇస్తాయో మనకి, వాటిని వెళ్ళి హగ్ చేసుకుంటే. ఆధ్యాత్మిక వ్యవసాయంలో ఇది ఒక మౌలికమైనటువంటి విషయం, ప్రిన్సిపల్. అదేంటంటే ప్లాంట్ కమ్యూనికేషన్. మన ఋషులు మాట్లాడేవాళ్ళంట, అవును, మొక్కలతో మాట్లాడి ఎంటైర్ ఆయుర్వేద శాస్త్రం అంతా కూడా ఈ మొక్కల సంభాషణ ద్వారానే జరిగింది. ఆ మొక్క చెప్తుంది, నన్ను ఇలా ఉపయోగించుకోవచ్చు, మీలో ఈ రోగం ఉంటే నేను తొలగించగలను. ఇవన్నీ కమ్యూనికేట్ చేసి చెప్పేవి. ఎందుకంటే ప్రతి మొక్క ఒక ఔషధ గుణం ఉంటుంది. సో ఆధ్యాత్మిక వ్యవసాయములో మనం పిరమిడ్స్ని ఉపయోగించుకోవచ్చు. ఆ విత్తనాలని పిరమిడ్ కింద పెట్టి ఆ విత్తనాల్లో ఆ జీవశక్తిని పెంపొందించేట్లు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు దొరుకుతున్నాయి, దానివలన మన నేటివ్ విత్తనాలు పోయినాయి. కానీ అవన్నీ ఆ జన్యుపరమైనటువంటి చేంజెస్ న్యాచురల్గా వచ్చేస్తాయి. ఓకే, పిరమిడ్ శక్తి. ఇప్పుడు మనం గమనిస్తే సార్, ఈ ఆధ్యాత్మిక వ్యవసాయం అనేది
అందరికీ సాధ్యమవుతుందంటారా ఈ కాలంలో? అందరికీ సాధ్యమే. ఎందుకంటే మేము క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఇక్కడ ఒక డ్రై ల్యాండ్ ఫస్ట్ మేము వచ్చినప్పుడు 2007 సంవత్సరంలో ఇక్కడ ఒక్క మొక్క లేదు, ఒక్క వేప చెట్టు మాత్రం చిన్నది ఒకటి ఉంది. కానీ మేము ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకునేవాళ్ళం. ఒక పిరమిడ్ కూడా నిర్మాణం జరిగింది. కానీ వెంటనే ప్రకృతి స్పందించింది. ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రాంగణంలో ఎన్నో వనాలు వచ్చాయి, ఎన్నో వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు వచ్చేసాయి, బాగా పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే అది పవర్ ఆఫ్ మెడిటేషన్. మన యొక్క ధ్యాన శక్తితో ఆ వైబ్రేషన్స్ కూడా ప్రకృతికి ఉపయోగపడుతుంది. ఆ ప్రకృతి మాత స్పందిస్తుంది. మన దేవతా వృక్షాలన్నీ కూడా వాటికి ఇష్టం అన్నమాట మెడిటేషన్ అంటే. అయితే ఈ వృక్షాలు ఏవైతే ఉన్నావో అవి స్వయం శక్తివంతమైనవి కదా సార్? కానీ అవి మొలిచేటప్పుడు ఇది కావాలన్నమాట. ఈ ధ్యాన శక్తి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే మనం వ్యవసాయం చేసేటప్పుడు, ఏమైనా మొక్కలు పెంచేటప్పుడు కెమికల్స్ వేస్తున్నాం. దానివల్ల వాటి నుంచి వచ్చే ఫలాలన్నీ కూడా ఆ కెమికల్స్ ఏమి వెళ్ళిపోవు. ఆ ఫలాల్లో కూడా అది ఉంటుంది కెమికల్. ఓకే. మనం కాయగూరలు కొంటున్నాము, మార్కెట్లో ఉండే అన్నీ కూడా మొత్తం ఆ కెమికల్స్ ఉన్నాయి. అవి మనకు తింటే ఎట్లా ఉంటుందంటే చాలా కలుషితమై ఉంటుంది. సో అది అందరికీ సాధ్యమే. చిన్న ఎక్స్పెరిమెంట్, వాళ్ళు ఒక చిన్న ప్లాట్లోనే కాయగూరలు వేసుకోవచ్చు, వాళ్ళు ట్రై చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి ఒక గార్డెన్, వాళ్ళ ఓన్ గార్డెన్ పెట్టుకుని అక్కడ వాళ్ళ ఓన్ వెజిటబుల్స్ వాళ్ళు గ్రో చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక ఆధ్యాత్మిక వ్యవసాయం చేయవచ్చు వాళ్ళ ఇంట్లోనే. ట్రై చేస్తే వాళ్ళు చూడొచ్చు ఆ రిజల్ట్ కూడా. అంటే మన యొక్క సంకల్ప శక్తి, మన ప్లాంట్ కమ్యూనికేషన్, ప్లాంట్స్తో మనం మాట్లాడుతుంటే అవి స్పందిస్తాయి. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆ ప్లాంట్ మనకు కావాల్సినటువంటి పోషకాలని తయారు చేస్తుందంట. ఓకే. మనకి ఏవేవి మనం ఏం చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ధ్యానం చేసుకుంటున్నా ఆ గార్డెన్లో, రోజు స్నానం చేసినటువంటి ఆ నీరు కెమికల్ వాటర్ కాకుండా, కెమికల్ సోప్స్ యూజ్ చేయకుండా, నలుగు పిండి లేకపోతే ఇప్పుడు నాన్ కెమికల్ హెర్బల్ సోప్స్ అని వస్తాయి. ఆ నీరు మనం గార్డెన్స్కి వదిలేయచ్చు. మన డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ వెళ్ళి ఆ మొక్కల దగ్గరికి వెళ్తాయి. ఆ చెట్లు కానీ మొక్కలు కానీ మన యొక్క సెల్స్ని స్కాన్ చేస్తాయంట. వాటికి తెలుస్తాయి, ఓ ఈ ఓనర్ ఈ గార్డెన్ని పరిరక్షిస్తున్నాడు, ఇతనికి ఈ రోగం ఉంది, ఇతనికి ఈ సప్లిమెంట్స్ కావాలి, ఈ పోషకాలు లేవు, నేను అవన్నీ సృష్టి చేస్తానని ఆ చెట్లు కానీ మొక్కలు కానీ వాటిని ఉత్పత్తి చేస్తాయంట. ఓకే. ఇది గొప్ప ఎక్స్పెరిమెంట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. బాగుంది. వృక్షో రక్షతి రక్షితః అన్నట్టుగా వృక్షాల్ని పెంచటము, వృక్షాల్ని ప్రేమతో స్పృశించడము, తర్వాత వృక్షాల మధ్యలో కూర్చొని ధ్యానం చేయటం, ఇదంతా కూడా చాలా పాజిటివ్గా చాలా బాగా చెప్పారు సార్. సో మీరు QLUలో ఈ ఆధ్యాత్మిక వ్యవసాయం గురించి ఎటువంటి ప్రాక్టికల్స్ నిర్వహిస్తూ ఉంటారు? మనం ఇక్కడ వచ్చే వాళ్ళకి అవగాహన సదస్సులు క్రియేట్ చేసి వాళ్ళకి మనం చూపిస్తాం కూడా. ఇక్కడ ఒకసారి కంది పొలం వేయడం జరిగింది, కంది పంట. ఒక చిన్న ల్యాండ్లో, అంటే 1 ఎకరంలో మనం కంది మొక్కలు వేసాం. అప్పుడు మనం కెమికల్స్ అసలు ఉపయోగించాం. ఈ చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతంలో అంతా కూడా కెమికల్స్ యూజ్ చేస్తారు. పక్కన గ్రామాల్లో ఉండే రైతులంతా కూడా కెమికల్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ మనం ఓన్లీ మెడిటేషన్. అందరూ జానులు వచ్చారు, జానులు అంతా కూర్చుని ఆ పంటలో, ఆ పొలంలో కూర్చుని భూమాతని స్పర్శిస్తూ తర్వాత ఆ మొక్కలతో సంభాషణ చేసిన తర్వాత అలా రెగ్యులర్గా మేము వస్తూ ఫీల్డ్ వర్క్ అన్నమాట. ఇదంతా కూడా ప్రాక్టికల్స్ వాళ్ళంతా చూశారు. ఇది తర్వాత ఆ పంట వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మనకి 500 కేజీల కంటే ఇంకా ఎక్కువ కంది పంట వచ్చింది. మనకి ఎన్నో బస్తాలు మనకి వచ్చాయి. అంటే చాలా అద్భుతమైన సృష్టి. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు ఆ ఏడు మొత్తం పంట అంతా లూజ్ అయిపోయారు. వాళ్ళు కెమికల్స్ యూజ్ చేసినప్పటికీ, నీరు వాళ్ళకి సమృద్ధిగా ఉన్నప్పటికీ, మనం నీరు లేదు ఏమీ లేదు, కానీ ఒట్టి ధ్యాన శక్తితో, అంటే మన వైబ్రేషన్స్
అవి పసిగట్టగలం, ఓకే. అవి స్వీకరిస్తాయి. మనకు కావాల్సినవి మనకి అందిస్తాయి, పోషకాలని ఫలాలని అవన్నీ అందిస్తాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పవర్ ఆఫ్ ది సౌండ్. అంటే ఇప్పుడు మంత్రాలు ఉంటాయి, సాంస్క్రిట్ శ్లోకాలు ఉంటాయి, ప్రకృతి పరవశిస్తుందంట. మన భారతదేశంలో ఎన్నో చక్కని వైబ్రేషనల్ సౌండ్స్, ఓంకారం ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఓంకార సౌండ్కి ప్రకృతి మైమర్చిపోతుంది. ఆ చెట్లు కానీ, ఆ వృక్షాలు కానీ, పంట కానీ అలాంటి మ్యూజికల్ నోట్స్ని, సరిగమలు, మన సరిగమ పదనిసలు, మన సంగీతం కానీ, ఫ్లూట్ కానీ, అలా యానిమల్స్ కూడా స్పందిస్తాయి. ప్లాంట్సే కాదు, యానిమల్స్ కూడా చాలా అద్భుతంగా. సార్, మనము ఈ ప్రకృతిలో అన్నిటినీ కూడా సంరక్షించుకోవాలి. ముఖ్యంగా జంతు సంరక్షణ అనేది కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ జీవిని హింసించే హక్కు ఎవరికీ లేదు. సో ఈ జంతు సంరక్షణ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టారంటారు? జంతువులకి హాని చేయకూడదు, ప్లస్ ఒక మనిషి జంతువులతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఇక్కడ క్యూఎల్యూలో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో మనం అది చేస్తుంటాం. ఇక్కడ ఎంతో గోమాతలు ఉన్నాయి. ఒక గోలోక క్రియేషన్ జరిగింది ఇక్కడ. అంటే ఒక మంచి 100 పైన ఆవులు, గోమాతలు అక్కడ ఉండడానికి వాటికి షెల్టర్స్ ఉన్నాయి. చక్కగా అక్కడ ఉన్న గోమాతలంతా కూడా మేము కమ్యూనికేట్ చేస్తుంటాం. వాటి ప్రతి ఒక్కటి ఒక పేరు ఉంటుంది. వాటి సమస్యల గురించి ఒక్కోసారి వాటికి ఆకలేస్తుంటుంది, మనం అర్థం చేసుకోగలగాలి, మాట్లాడచ్చు. ఇది కూడా మనం నేర్చుకుంటాం. హౌ టు కమ్యూనికేట్ విత్ యానిమల్స్, ఎలా సంభాషణ చేయాలి. వాటి భాష ఉంటుంది, టెలిపతిక్ భాష. వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఒక జాని టెలిపతిక్గా మొక్కలతోనూ జంతువులతోనూ సంభాషణ చేయవచ్చు. నాకు ఒక అనుభవము, నేను స్పెయిన్ దేశంలో టెనరీఫ్ అనే ఒక ఐలాండ్లో డాక్టర్ లక్ష్మి గారు, నేను అక్కడ వెళ్ళాము. డాక్టర్ లక్ష్మి గారి బర్త్డే ఆ రోజు, మే 6th. మేము ఆ రోజు అక్కడ ఉండి అనుకున్నాం, ఈరోజు డాల్ఫిన్స్, వేల్స్, తిమింగిలాలు, ఈ డాల్ఫిన్స్ సముద్రపు జీవులు, వాటితో కలవాలి, డాక్టర్ లక్ష్మి గారి స్పెషల్ బర్త్డే కాబట్టి అని చెప్పి వెళ్ళాం. ఆ రోజు సాయంత్రం వరకు ఆ పడవలో తిరుగుతున్నాం, మాకు దొరకలేదు, అవేమీ కనిపించలేదు, వారి దర్శనం ఇవ్వలేదు. అప్పుడు చెప్పింది అనమాట, డాక్టర్ లక్ష్మి గారు చెప్పారు, మేము ఇండియా నుంచి వచ్చాము, ఈరోజు నా బర్త్డే, మీరు మాకు కనిపిస్తే మేము ఆనందిస్తాము అని చెప్పి మేమిద్దరం నీటిలో దిగాము. ఆ సముద్రంలో దిగినప్పుడు వెంటనే ఎన్నో 100 డాల్ఫిన్స్ వచ్చేసి డాక్టర్ లక్ష్మి గారిని చుట్టుముట్టి అంటే మిత్రభావంతో వచ్చి ముద్దులు పెట్టడం, నా మీద జంప్ చేస్తున్నాయి, మా ఇద్దరి మీదకి వచ్చి జంప్ చేస్తున్నాయి. అంటే మేము పంపించిన సంకేతాలకి స్పందించి వెంటనే వచ్చేసాయి. వావ్, చాలా అద్భుతంగా అనిపించింది. ఆ సందర్భంలో అన్నీ ఒక్కసారి రావడం అనేది గ్రేట్, అసలు గ్రేట్. ఆ తర్వాత మేము ఆ రోజే నాకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను ఆ సముద్రంలో ఈత కొడుతూ ముందరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తిమింగిలాలు కనిపించాయి. ఒక పెద్ద తిమింగిలం, అది తల్లి తిమింగిలం. ఎందుకంటే ఎలా గుర్తించగలమంటే ఒక పిల్ల తిమింగిలం కూడా ఉంది, ఒక బేబీ వేలు కూడా ఉంది. అది చాలా చిన్నగా ఉంది, ఇదేమో పెద్ద భారీ శరీరం. చాలా భయం కూడా కలుగుతుంది, అంత భారీ శరీరం అదేమన్నా మింగేస్తుందా, లేకపోతే మనం వచ్చి ఇట్లా కొట్టినా కూడా బోట్ని ఎత్తేయగలదు, చిన్న బోట్స్ని అయితే ఎత్తేస్తుంది అది. సో నేను దగ్గరగా ఉన్నాను, ఈత కొడుతూ ఉన్నాను. అది నా ముందరకు వచ్చింది, ఆ తల్లి తిమింగిలం ఏం చేస్తుందా అని క్యూరియస్గా ఉన్నాను. ఎందుకంటే స్నార్కల్ పెట్టుకుంటాము అనమాట, గ్లాసెస్, దానిలోంచి చూస్తున్నా. అది ఇట్లా నిటారుగా ఇలా ఉంది, ఇంకా నీటిలో వర్టికల్గా ఉంది. నా కళ్ళల్లోకి చూసింది, ఐ కాంటాక్ట్ చేసింది. 30 సెకండ్లు తల్లి ప్రేమ గురించి నాకు చెప్పింది. ఎలా చెప్పింది? మాటల్లో చెప్పింది అంటే మాటల్లో కాదు, టెలిపతి. నాకు అప్పుడు గ్రహించాను ఏ మెసేజ్ అంటే ప్రతి తల్లి కూడా, జన్మించిన ప్రతి తల్లి కూడా ఆ బిడ్డని చాలా అపురూపంగా ప్రేమిస్తుంది అని ఆ విషయాన్ని నాకు తెలియచేసింది. ఎందుకంటే నాలో చిన్నప్పటి నుంచి కొన్ని బ్లాక్స్ ఉన్నాయి.
ఆ రోజు ఆ బ్లాక్ తొలగిపోయింది. వావ్. ఎందుకంటే నా తల్లి నుంచి నేను దూరం అయ్యి నా నాన్నమ్మ గారి దగ్గర పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను, నా తల్లి నన్ను దూరంగా పంపించేసింది, నా తల్లి ప్రేమను నేను పొందలేదు, ఇట్లా కొంత బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ ఆ రోజు ఆ తిమింగలం తీసేసింది. చక్కగా ఆ బోట్లోకి మళ్ళీ తిరిగి వచ్చేసినప్పుడు 3 గంటలు నా శరీరం అంతా వైబ్రేషన్స్తో నిండిపోయింది. అంటే జంతువులతో కూడా మనం సంభాషణ చేయవచ్చు. అవి ఒక గ్రేట్ హీలర్స్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఎగ్జాంపుల్లో ఒక వేల్ మీకు గురువుగా అంత చక్కగా తల్లి ప్రేమ గురించి చెప్పడం అనేది అద్భుతం అనిపిస్తుంది అసలు. చాలా అద్భుతం. జంతువులన్నీ కూడా ఏంజలిక్ బీయింగ్స్ అంటాం అనమాట. అవి దేవదూతల్లాగా, ఒక దేవతామూర్తుల్లాగా ఉంటాయి. ఎందుకంటే వాటికి మన మనిషిలాగా మనస్సు అనేది ఉండదు, వాటికి ప్యూర్గా ఉంటాయి. ఓకే. అందుకే వాళ్ళ సంకుచిత భావాలు లేకపోతే నెగటివ్ థాట్స్ అట్లాంటివి ఏముండవు. చాలా వాళ్ళ ఎనర్జీ బాడీ శుద్ధంగా, ఒక చైల్డ్కి ఎట్లా ఉంటుంది, చిన్న పిల్లవాళ్ళ యొక్క ప్రాణమయ కోశము మనమయ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. అంటే సాత్వికంగాను స్వచ్ఛంగాను ప్యూరిటీతో ఉంటాయి అన్నమాట జంతువులు. ప్లాంట్స్ కూడా అంతే, చిన్న పిల్లలు లాంటి, ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఉండదు, నాన్ జడ్జిమెంటల్, నో ఎక్స్పెక్టేషన్స్, నో జడ్జ్మెంట్. ఎందుకంటే మనం చెట్టు దగ్గరికి వెళ్తే నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్పదు. ఆ చెట్టు మనల్నిగా స్వీకరిస్తుంది, మన మీద తీర్పులు చెప్పదు. మనం ఒకవేళ ఆ చెట్టుని కొట్టేసిన అది మనల్ని ఫర్గివ్ చేసి నాన్ జడ్జిమెంటల్గా లవ్ చేస్తూనే ఉంటుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఆధ్యాత్మిక వ్యవసాయం, జంతు సంరక్షణ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఎందుకంటే మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని కరుణ అనేది మనం పెంపొందించుకోవాలి, జాలి, దయ. వీటితో పాటుగా మనం ఎప్పుడైతే ప్రకృతిని సంరక్షిస్తూ ఉంటామో ప్రకృతి మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఇవన్నీ ఎలా చేయాలి, వీటన్నిటి గురించి కూడా బ్రహ్మజ్ఞాన పీఠంలో చక్కటి విజ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్